ఇప్పుడు ఇప్పుడు ఇందాక 17 కేసుల్లాగే ఇప్పుడు సునీల్ కుమార్ విషయంలో కూడా కేసులు కలుపుతారు. ఇంకా సార్ చాలా కేసులు అబ్జర్వ్ చేస్తే వంశీని అరెస్ట్ చేసింది తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద కాదు, అసలు అదే అనుకున్నారు చెప్పా కదా నేను. చంద్రబాబు నాయుడు గారిదని కాదు. వాళ్ళు పోసానిది కూడా అదే రకంగా ఉంది, ఈంది కూడా ఇదే రకంగా ఉంది. అంటే ఏంటంటారు ఇందులోని? అంటే ప్రభుత్వం కావాలని చెయ్యలేదు అంటే వైసీపీ హయాంలో అండి చంద్రబాబుతో సహా చాలామందిని అరెస్ట్ చేసినప్పటికీ కూడా వాళ్ళ కేసులు నిలబడ్డము, కోర్టులో 1-2 సార్లు దెబ్బతినడం జరిగింది. లీగల్ ఎక్సర్సైజ్, న్యాయపరమైన కసరత్తు ఆ ప్రభుత్వంలో సరిగ్గా జరగలేదన్న అభిప్రాయం ఉంది. దానికి తగినట్టే అడిషనల్ అడ్వకేట్ జనరల్ అని మార్చడాలు అవి ఇవి చేస్తూ వచ్చారు వీళ్ళు. అందుకని వేరే పద్ధతిలో వస్తున్నారు. సునీల్ కుమారే కాదు, ఇంతకుముందు సంజయ్ని అరెస్ట్ చేసి సంజయ్ మీద కూడా కేసు పెట్టారు. సంజయ్ కూడా వేరే అవినీతికి పాల్పడిన కేసు పెట్టారు. వంశీ మీద కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెట్టారు. ఆ తర్వాత మిగిలినవన్నీ కూడా తగిలిస్తారు. అది సంజయ్. ఈయన సునీల్ కుమార్ విషయంలో కూడా వాళ్ళు అదే నీతి అనుసరిస్తూ ఉన్నారు. తర్వాత మిగిలినవి జోడిస్తారు. అందుకనే ఇప్పుడు రఘురామకృష్ణరాజు వెనువెంటనే ఆయన ఉపసభాపతి హోదాలో ఉండి కూడా వచ్చి మాట్లాడుతున్నారంటే తన కేసుకు కూడా ప్రాధాన్యత ఇచ్చి వెంటనే దాన్ని టేకప్ చేయాలనేది ఆయన ఉద్దేశం. కానీ దానికి సాక్ష్యాధారాలు ఉన్నాయా, అక్కడ ఎవరు పట్టుకున్నారు, ఈయన ఉన్నాడని ఎలా నిరూపిస్తారు, ఇలాంటి ప్రశ్నలన్నీ ఉన్నాయి. కానీ తీవ్రమైన విషయమే. మీరు గుర్తు చేసుకుంటే నేను మీకు మొన్న అనిత హోంమంత్రి మాట్లాడినప్పుడే అనుకున్నాం మనం, ఇక అరెస్టుల ఎజెండా అనేది పరాకాష్ఠకు చేరింది. వరుసగా ఒకరి తర్వాత ఒకరిని అరెస్ట్ చేయడానికే ప్రభుత్వం అరెస్ట్ అనండి, సస్పెన్షన్ అనండి, కేసులు అనండి, కౌంటర్ అటాక్ టీడీపీ తీవ్రతరం చేస్తుంది. అప్పుడు జరిగిన వాటన్నిటికీ ఇది రెడ్ బుక్కా ఇంకో బుక్కా మనం చెప్పలేం. కానీ అది ఈ ప్రక్రియ. మరి ఇక సునీల్ కుమార్ తర్వాత ఈయన మధ్యలో 2 సార్లు కోర్టుకు వెళ్ళారు. ఇంకోటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈయన ట్వీట్లు పెట్టడాలు అవి ఇవి చేశాడు. తర్వాత ఇంకొక ఐఏఎస్ అధికారి ఏదో కొంత వాళ్ళకు పాత బంధుత్వం కూడా ఉన్నట్టుగా ఉంది, ఆయన కూడా ట్వీట్ పెట్టాడు, రమేష్ కుమార్. ఈయన కుటుంబాలనే సరిగ్గా చూడు, ఆ తర్వాత ఇదే అని. అందుకని దీనికి మల్టీ డైమెన్షనల్ కేసు కాబోతుంది. ఇది ఎలా జరుగుతుందో మనం చూడాలి. ప్రభుత్వం సైలెంట్గా ఉంది. అంటే చీఫ్ సెక్రటరీ ద్వారా చేయించారు. ఓకే, దీన్ని విజయానంద్ నిన్న ఆయన ప్రకటించారు. ఇంకా అంతే. ఇంకా తర్వాత మళ్ళీ ఫర్దర్ మూమెంట్స్ లేవు. చూడాలి మనం. ఇది మనం ఒక విధంగా గమనిస్తే గత ప్రభుత్వంలో ఆయన చేసి ఏబి వెంకటేశ్వరరావుని చేశారు. తర్వాత రకరకాల ఏబి వెంకటేశ్వరరావు ఇప్పటికి కూడా బాధ్యతలు తీసుకోవాలి అనుకుంటాను నేను. చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చింది ఆయనకు అంతగా సంతృప్తి కలిగినట్టు కనపడదు, అది వేరే విషయం. కానీ మొత్తానికండి ఇది వైసీపీ టీడీపీ రాజకీయ ఘర్షణగానే కాకుండా సివిల్ సర్వెంట్స్లో ఐఏఎస్ ఐపీఎస్లో కూడా ఒక ముసలంలాగా మారటం మటుకు ప్రత్యేకించి ఇక్కడ ఆందోళన కలిగిస్తుంది మనకు. న్యాయ వ్యవస్థ అంతిమం ఇంకా. సరే, ఏంటి